Children program and dance meditation like these programs. So you have to cooperate with us and actively participate in this program. First, this practice that pay attention present moment. Paying attention in the present moment of children in the class, they aware of feelings, thoughts and emotional awareness. సో అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ పిల్లల్ని తరగతిలో క్లాస్కి ఒక 3-4 మినిట్స్ క్లాస్ చెప్పబోయే ముందు డైలీ యాక్టివిటీస్లో భాగంగా ఒక 2-3 మినిట్స్ వాళ్ళకి మైండ్ఫుల్నెస్ అనేది కల్పించాలి. అంటే శారీరకంగా మానసికంగా తరగతిలో ప్రెజెన్స్గా ఉండేటట్లు వాళ్ళని చేయాలి. ఓకేనా? దీని యొక్క మెయిన్ ఉద్దేశం మీరు ఎప్పుడు బోర్గా ఫీల్ అవుతారు కదా, మిమ్మల్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడమే ఈ చెల్మి యొక్క ఉద్దేశం. ఓకేనా? ఇందులో చాలా ఫన్ గేమ్స్ ఉన్నాయి, మెడిటేషన్ ఉన్నాయి. అవి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుంటాం. Now, before conducting this program, a few words about this program. I kindly invite HM sir. పైన ధ్యాస ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. శ్వాస పీల్చుతున్నాం, వదులుతున్నాం, పీల్చుతున్నాం. బ్రీత్ అవుట్. Slowly open your eyes, rub your hands on the eyes. What did you observe? Respond. యాక్టివ్గా రెస్పాండ్ కావాలి. ఎవరైతే యాక్టివ్గా రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ప్రైజులు కూడా ఉన్నాయి కదా. లాస్ట్ ఏమనిపించింది మనకు మెడిటేషన్ చేస్తే? మైండ్ రిలీఫ్ అనిపించింది, గాల్లో తేలుతున్నట్టు అనిపించిందా? ఇంకా ఇంకా రైట్, మనకు మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది. మనకున్న స్ట్రెస్, బాధ, ఇంటికాడున్న సమస్యలు ఇవేవి కూడా గుర్తుకు రావు. మెయిన్ అంటే మన బాడీ, మన మైండ్ మన దగ్గరనే ఉంటుంది ఎప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు. ఇప్పుడు ఎవరికైనా ఇంటి గురించి ఆలోచన వచ్చిందా? ఏదైనా సమస్యల గురించి ఆలోచన వచ్చిందా? ఈవెన్ మీకు తలనొప్పి, జ్వరం ఉన్నా కానీ దానిపైన ఫోకస్ ఉండేనా ఎప్పుడు? లేదు. అంటే మెడిటేషన్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ we are going to do some activities. One of them, name tag. We have to prepare name tag now. Each and everyone distributed one chart paper and belonging pencil sketches. Okay na? You have to make name tag. Look at me like this.
సార్ ఇటు చూపించండి సార్. అవును. దెబ్బలు పడతాయి, మీరు కాకుండా లేదా మీకు పడతాయి దెబ్బలు. నోట్ల నుంచి సౌండ్ రావద్దు. పేపర్ డ్రాప్ ఉండాలి. ఇట్లుండాలిరా పేపర్ డ్రాప్ అంటే ఎప్పుడన్నా పిన్ డ్రాప్ విన్నారా మీరు? పిన్ కింద పడితే కూడా సౌండ్ ఇవ్వడానికి పిన్ డ్రాప్ అంటారు. జంటగా ఉండాలా? రే వినబడుతుందా చెప్పేది? మీరందరూ కూడా కనబడాలి. ఇది నా మిర్రర్, నా అద్దం. నేనేం చేస్తే అద్దం అదే చేస్తాయి కదా. దిస్ ఈస్ యాక్టివిటీ మ్యాజిక్ మిర్రర్. ఓకేనా? మేము చేసినట్లు మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు. జోడి కూడా ఇప్పుడు కాదు, చూపిస్తాం. మాట్లాడదని చెప్తుంటే మాట్లాడతారు ఎందుకురా మీరు? ఇక చూడండి. అరే అబ్జర్వ్ చేయండి అందరూ. వాడు చేసుకుంటాడు కదా, పోయి కడిగే కాడ పోయి కడుగుతావా మరి? చేస్తాయి కదా, సేమ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ. ఓకే? మీరు ఒక్కొక్క జంట ఇట్లుండాలి. ఎవరు నవ్వద్దు, అందరికి నవ్వస్తుంది. కానీ ఎవరైతే అసలు నోటికి మాట మీరు చేసుకొని చెప్పలేక చెప్పినారు అట్లా చేయండి. నోటికి మాట చిన్న పడేది. రైట్. 1 2 3 స్టార్ట్ అంట. మీరు చేయాలి. మంచిగా దూరం దూరం కూర్చోండి, దూరం దూరం నిలబడండి. మంచిగా కంఫర్టబుల్. మీరు పక్కన గురించి ఆలోచించండి. ఎవరిని పట్టించుకోవద్దు. మీ ఇద్దరు విషయం మీరు ఆలోచించండి. నీ అద్దం నువ్వు, నీ అద్దం నువ్వు. సిగ్గుపడద్దు. ఏ చేస్తా చేస్తాడు. మీకు ఏ చేదరా కాలు చేతులు పడ్డాను. రైట్ సౌండ్ బాగా పోతే ఎందుకోండి. అరే మగపిల్లలు మీరు పెద్ద రేంద్ర. రైట్. లెట్స్ 1 2 3 స్టార్ట్. మాట్లాడిన ఒకటి కిందికి పోయినట్టున్నారు మేడం. Don't laugh anyone. నందీశ్వర్.
It can be dance or action, whatever. Not only action. ఇప్పుడు ఒకళ్ళు అర్థము ఒకళ్ళు యాక్చువల్ రియల్ పర్సన్ కదా. ఇప్పుడు మీ రోల్ చేంజ్ చేసుకోవాలి. స్పీడ్ చేయాల్సిన అవసరం లేదు, మెల్లగా నిదానంగా చేయొచ్చు. ఓకేనా? ఇదేదో టైం వార్ ప్రోగ్రామ్ కానీ కాదు. ఓకేనా? రిలాక్స్గా చేయండి. ఓకేనా? అర్థం ముందు తీసుకుంటారు ఎర్లీ మార్నింగ్. ఓకేనా? ఇవ్వండి. రైట్. 1 2 3 స్టార్ట్. Don't laugh. Don't laugh. Right, stop. Stop. Right, you may sit down. 3 start. Eighth class. బుజ్జిది గీడున్నది. రెడీ రెడీ. చేద్దాం. Eighth B. బుజ్జి. అరే నువ్వు వినది. చూడండి, ఫింగర్ కొద్దిగా పెద్దగా వేసుకోండి. చిన్నగా ఉంటే చిన్నగా వేయాలి, పెద్దగా వేసుకోండి. అలా కొన్ని రాయాలి మీరు. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే హ్యాండ్స్ రేస్ చేసిరో, ఎవరైతే స్కెచ్ చేసిరో హ్యాండ్స్, దాంట్లో మీలోని గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా బౌలింగ్ చేస్తారు, మంచిగా పాటలు పాడతారు,
కొందరు మంచిగా కబడ్డీ ఆడతారు, మంచిగా ఖోఖో ఆడతారు, ఏమైనా పర్లేదు. ఓకేనా? తీసిన తీసిన Listen to me. After the time, each and every article you should be returned. ఓకేనా? మీరు మీ డ్రాయింగ్ వేసిన తర్వాత మీకు ఇచ్చిన వస్తువులన్నీ రిటర్న్ చేయాలి. ఓకే, మళ్ళీ మనం మన క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తాము. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకేనా? ఇచ్చేసేయండి, అందరు ఇచ్చేసేయండి. ఎంతసేపు మరి? అందరు ఇచ్చేసేయాలి. రైట్. తీసినాం సార్ ఫోటో సార్ సార్ వస్తుంది अरे जा స్కెచ్ అన్నప్పుడు స్కెచ్ తీసుకోవాలి. ప్లీజ్ స్కెచ్ తీసుకోవాలి. రైట్. షోల్డర్స్, హెడ్, నీస్, toes, head, shoulders, head, toes, knees, shoulders, head, toes, sketch. Breathe out, breathe in, 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 breathe out. Slowly open your eyes, rub your hands, place on the eyes, open your eyes. Right, how did you feel? గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాంపోనెంట్స్లో చెలిమి అనేటువంటి ప్రోగ్రామ్ని మనం చాలా బాగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. యాక్చువల్గా పిల్లల్లో ప్లే రోల్తో పాటు పిల్లల యొక్క స్నేహభావంతో ఆ లెర్నింగ్ అనేది ఈజీగా చేయడం, ఎలా వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుకోవడం ఎలా అనేటువంటి పద్ధతులు ఎక్కువగా అనిపించింది నాకు. అంటే ఆడుకునే విధానాల తోటి జ్ఞానం నేర్చుకోవడం, ఎలా ఆహ్లాదకరంగా జ్ఞానం ఎలా నేర్చుకోవడం, ఏదో బలవంతంగా కాకుండా, ఏదో బట్టి పట్టే విధానం కాకుండా ఆహ్లాద వాతావరణంతో మైండ్ ఫ్రెష్గా ఫ్రీగా నేర్చుకోవడం ఎలా అనేటువంటి విధానాలు దీంట్లో కనిపించినాయి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. మన గంగమోహన్ సార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా టింకిల్ సార్ సలహా సహకారాలతోటి సోషల్ టీమ్ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చాలా సహకరించారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా మంచిగా చూడటానికి కూడా ప్రోగ్రామ్ మంచిగా అనిపించింది. బిజీగా ఉండటం వల్ల నేను మొత్తం ప్రోగ్రామ్ చూడలేదు, కానీ
చూసిన వారికి కూడా చాలా బాగుంది. ఇది మనకి ఎట్లా చేయాలి ఏం చేయాలనేది ఒక అవగాహన కూడా వచ్చింది. సారు మన గంగమోహన్ సారు చాలా స్కూల్లో ఆ వీడియోలు అవన్నీ కూడా చూసి హైదరాబాద్లో 3 days ట్రైనింగ్కి వెళ్ళి చాలా మంచిగా నిర్వహించాడు సారు. మరి మనం ఇప్పుడు ఏ విధమైనటువంటి టెక్నిక్స్ తోటి మెడిటేషన్ సంబంధించినవి కావచ్చు, లెర్నింగ్ మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డైలీ నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్లో భాగంగా చేసుకున్నప్పుడే వీటిలో ఉపయోగం ఉంటుంది. నేర్చుకున్న ఏ జ్ఞానాన్ని కూడా అట్లనే పెడితే దానివల్ల ఏ ఉపయోగం లేదు. నేర్చుకోవడం అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, మన నిత్య జీవితంలో దాన్ని అప్లై చేసుకోవడానిప్పుడే దాని వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి సంపాదించి కూడా పెడితే పాస్ అయిపోయి ఎవడో తిని యాగం చేసినట్టుగా ఏది సంపాదించుకున్నా కానీ దాన్ని మనం ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. సంపాదించుకున్న దాన్ని ఖర్చు పెట్టుకోవాలన్నట్టు నేర్చుకునే జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. లేకపోతే దానివల్ల ఏ ఉపయోగం లేదు. చాలామంది నేర్చుకున్నాం రోడ్ ఎమ్మటి ఎట్లా నడవాలో అందరికీ తెలుసు, నేర్చుకుంటాం, మార్కులు మంచిగా వస్తాయి. కానీ రోడ్ ఎమ్మటి అడ్డంగా నడుస్తాం, ఇన్నోవాకో జీప్కో బలైపోతాం. నేర్చుకునే జ్ఞానం ఏమైనట్టు అది దానివల్ల ఏ ఉపయోగం లేదు కదా. ఇప్పుడు చాలా నేర్చుకుంటున్నాం మనం. కాము ఉండడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎంతమంది ఉంటున్నాము? మనం ఎంతమంది సార్ అన్నాడు, శ్వాస పీల్చుకోవడం, శ్వాస విడవడం కాకుండా శ్వాస ఆపడం అని. శ్వాస ఆపితే ఇద్దరు పెద్ద ప్రాక్టీస్ చేసినటువంటి ఋషికి సాధ్యమవుతుంది శ్వాస ఆపడం. రెండోది చచ్చిపోయినందుకు సాధ్యమవుతుంది శ్వాస ఆపడం. శ్వాస ఆపితే శ్వాస కనుక ఎంత తగ్గిస్తే మనకు అంత ఎనర్జీ తక్కువ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని పూర్వకాలంలో ఋషులు కనుక ఇట్లా కూర్చొని ఒకసారి తిని ఒక 10 ఏళ్ళు పుట్టలు మనిషేంత వరకు కూర్చున్నారంటే వాళ్ళు శ్వాసను చాలా తక్కువ వాడేవాటి. మనం శ్వాస ఎంత ఎక్కువ వాడితే అంత ఎనర్జీ ఖర్చు చేస్తున్నట్టు అంత తొందరగా ఆకలి అవుతుంది అని అర్థం. అంటే వాళ్ళు ఎనర్జీని తక్కువ వాడతారు కాబట్టి ఆ శ్వాసక్రియ తక్కువ జరుగుతుంది కాబట్టి శ్వాస తక్కువ పీల్చుకుంటారు కాబట్టి దాంతో ఎక్కువ కాలం బతుకుతారు. తక్కువ తింటారు. తినడానికి అట్లనే, అసలు తినడానికి అవసరం లేదు. ఆ శక్తి తక్కువ వాడుకున్నప్పుడు ఇంకా మళ్ళీ తినే అవసరం ఏముంటుంది? కదలకపోవడం, మనం కదలకున్నా కానీ మంది గురించి ఆలోచిస్తూ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఖర్చు. వాళ్ళు ఎంత నాశనం చేయాలి, వీళ్ళు ఎంత నాశనం చేయాలనుకుంటామంటే ఎనర్జీ ఎక్కువ ఖర్చు. అందుకని ఇప్పుడు మీరు మార్నింగ్ చూడండి, మనకి ఎనర్జీ తక్కువ అవుతుందని ఉదాహరణ కూడా నైట్ 9ంటికి తింటాం, మళ్ళీ మార్నింగ్ 9ంటికి తింటాం. అంటే 12 hours మన ఆలోచనలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆకలి కాదు. కానీ మార్నింగ్ 9ంటికి తిని విపరీతంగా చించి 12 కాకముందుకు మళ్ళీ ఆకలి అవుతుంది. బాగా చించుతాం కాబట్టి అంటే మళ్ళీ 3 గంటలకే విపరీతంగా ఆకలి అవుతుంది. కానీ నైట్ 9ంటికి తింటే మళ్ళీ మార్నింగ్ 12 hours మనం ఖాళీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఆలోచించాం కాబట్టి, ఎక్కువసేపు పడుకుంటాం కాబట్టి బ్రెయిన్ బాడీ రెండు కూడా ఎనర్జీ తక్కువ వాడుతుంది. అందుకని మెడిటేషన్ అనేది బ్రెయిన్ ఫ్రెష్ కావడానికి, బ్రెయిన్లో ఉన్నటువంటి చెత్తను తొలగేయడానికి. మనం రోజు ఒంటి మీద చెత్త పైన ఉన్నది లేకపోతే ఆడేయడం మిగతా తొలగిస్తే బ్రెయిన్లో ఉన్నటువంటి వేస్ట్ ఆలోచనలని చెత్తను తొలగించాం కాబట్టి నా మాటకి ఇంట్లో భయపడ్డది. అందుకని ఈ మెడిటేషన్ అనేది చాలా మంచి అంటే అదొక కార్యక్రమం, అదొక టెక్నిక్. యాక్చువల్గా మన కాడ దాంట్లో బాగా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గంగాధర్ సార్ అనుకునేవాని. కానీ మనకు చాలా మంది మిగతా సార్లకు కూడా మెడిటేషన్ మీద చాలా మంచి అవగాహన ఉంది. వాళ్ళకి తెలిసిన ప్రతి విషయం కాకుండా బాగుపడాలి. నేను చప్పట్లు నా స్పీచ్ ఆపాలనుకుంటున్నాను. నాకే డౌట్ వస్తుంది. ఆకలి 12ంటికి అవుతుందా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ మనకి ఆల్రెడీ ప్రైజులు తెచ్చినాయి. ఖరాబ్ అయిపోతే మేడం ఒకటే టెన్షన్ పడుతుంది, అందులో నిద్రపోతుందో లేదో, ఇక్కడ తీసుకుపోతారా లేదా అని చాలా టెన్షన్. ఎందుకంటే మన కాడ చాలా దొంగలు ఉన్నారు. మొన్న నేను ఆల్రెడీ ఆశ కొనుక్కుంటే పోయింది నా ఆశ. ఆల్రెడీ మొన్న ఆశ కొనుక్కున్నానా, నేను కొనుక్కొని టేబుల్ మీద పెట్టుకున్నా. మళ్ళీ తీసుకుని ఇంటికి పోయి చూస్తే అరిసె లేదు. డబ్బులు పెట్టి కొనుక్కుని అరిసె పోతే ఎంత బాధ ఉంటుంది. మా దగ్గర మేడం అన్ని ప్రైజులు తెచ్చింది, అది పోతే ఎంత బాధ పడుతుంది మేడం. అందుకని మీ చేతిలో పెట్టేదాకా మేడం నిద్రపడుతుంది, ఎవరికి నిద్రపోని. ఇప్పుడు ఆ ప్రైజెస్ అన్ని మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంబంధించినటువంటి ప్రైజెస్ అన్ని మేడం దగ్గర లిస్ట్ ఉన్నది. మరి ఆ లిస్ట్ ప్రకారం చదివి ఇస్తే లైన్గా తీసుకునే వాళ్ళు మీరు చప్పట్లు అంటే 1, 2, 3 సార్లు కొట్టేసి ఆపండి. ఇప్పుడు నా స్పీచ్ కొట్టినట్టుగా కంటిన్యూస్గా ఆగకుండా కొట్టకండి. ఇప్పుడు మేడం అనౌన్స్ చేస్తుంది. గిఫ్ట్ వాళ్ళు తీసుకున్నాను, మిగతా వాళ్ళు సరే మీకు గిఫ్ట్ రాకపోయినా కానీ
వాళ్ళ గిఫ్ట్ వచ్చినందుకు మీకు సంతోషంగా వాళ్ళకి చప్పట్ల ద్వారా మీ యొక్క సంతోషాన్ని వెలుగుచ్చారు.